చరణ్ గారు క్లియర్గా చెప్తున్నారు, కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు అనేది వెర్షన్. ప్రతి ధాన్యం గింజను కొంటామని మీరే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రతి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించింది మీరే కదా. మీరు 500 ఇస్తా అంటేనే కదా వేరే పంటలన్నీ పక్కన పెట్టి సన్న బియ్యం వైపు రైతులు వచ్చారు. ధాన్యం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. గతంలో మీరు 72 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు పోయిన ఏడాది. ఇప్పుడు కేవలం 50, అంటే ఇంక 20-30, ఈసారి 6.5 లక్షల ఎకరాలు పెరిగింది ధాన్యం పంట. ఏం చేయబోతున్నారు రైతుల్ని? లేదంటే ప్రగతి భవన్లో తెచ్చిపోస్తా ఉంటున్నారు వాళ్ళు. సార్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మరి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఏమిటికి మరి మీరు కొంటామని చెప్పారా? చెప్పలే కదా. ఎప్పుడైనా కేంద్రమే కొనేది, ఎవరు కొంటారు? కేంద్రమే కొనాలి. ఎవరు కొంటారు? ప్రతి ధాన్యం కొంటామని మీరు చెప్పారు. కేంద్రం కొంతమని చెప్తున్నామా? ఇక్కడ ధాన్యం వరి ధాన్యమే కాదు, మొక్కజొన్నలు కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాక జొన్నలు కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మొక్కజొన్న సంబంధించి 25% కొంతంటే మిగతా కూడా మేము కొంతమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది కదా. మేము అదే కాక గనిబేగల సమస్య ఎందుకు వచ్చింది సార్? మీరే పశ్చిమాసియా యుద్ధం అని చెప్పి మీరే అంటారు. మరి ఎందుకు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ మూలంగానే అమలులో కొరత వచ్చింది, మాది కాదు కదా. అదే కాకుండా బీహార్లో గోధుమ పంటకు సంబంధించి అదేవిధంగా రేట్ ఎక్స్టెండ్ చేయడంతో అక్కడ కార్మికులు ఆగిపోయిన పరిస్థితి. 95% బీహార్ పశ్చిమ బెంగాల్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో 90% పూర్తయింది, నల్గొండ జిల్లాలో 90% పూర్తయింది కొనుగోలు అంతా కూడా. అదే కాకుండా ఇంత చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ 2021 బీజేపీ కాడికి వస్తాం. బీజేపీ 2022లో సార్ యాసంగి సీజన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మే 22 నాటికి 5,339 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 26.75 లక్షల్లో 2,624 కోట్లు మాత్రం ఇచ్చారు. మేము అన్ని లెక్కలతో సార్ 22, 23 ఏం జరిగిందో, 23, 24 ఏం జరిగిందో, 24, 25, 25, 26 మేమేం చెప్తున్నాం, మీరు మమ్మల్ని ప్రశ్నించే ముందు మీరు మే సీజన్లో మీరు ఎంత కొన్నారో అంటే మీరు చేసే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా అది. కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఒడ్డు కొనుగోలు చేస్తే మీరు గతంలో తరుగు పేరు మీద ఇయ్యని మీది. ఇక్కడ తరగనే ప్రసక్తి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 72 గంటల్లో పైసలు అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 8,203 కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేసి 45,21,00,000 టన్నుల మెట్రిక్ టన్నుల అటువంటి దాన్ని కొనుగోలు. చరణ్ గారు మీరు ఇంత బాగా చేస్తుంటే మొన్ననేమో యూరియా కొడతా చెప్పులు లైన్లో పెట్టి నిలబడ్డ పరిస్థితి గత 10 ఏళ్లలో ఎప్పుడు కనిపించలే. ఇప్పుడు కూడా ఇంత ఆందోళన ఎప్పుడు కనిపించలేదు. ఎందుకు అవుతుంది మరి? ఎందుకు అవుతుంది? రష్యా వారు కదా, మేం కాదు కదా. ఉక్రెయిన్ రష్యా వారు, అప్పుడు ఆ వారు, ఇప్పుడు ఈ వారు. భారతదేశంలో తెలంగాణ భాగం కాదా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత లేకుండా వారికి బస్ యాత్ర కాదు చేయాల్సింది. మీరు ఫస్ట్ ఢిల్లీ యాత్ర చేయండి సార్. మీరు ఢిల్లీ యాత్ర చేస్తారా? నరేంద్ర మోడీ ఇంటి యాత్ర చేస్తారా? చేయండి. మీరు మొసలికన్నీ కాలిస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఫెయిల్ అవుతుంది. మొక్కజొన్న సంబంధించిన అంశంలో మీరే, అదేవిధంగా జొన్నల విషయంలో ఫెయిల్, అదే కాకుండా రైతుల వరి విషయంలో ఫెయిల్ అయ్యి మీరు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ కొనలేదా? మేము బోనస్ ఇవ్వలేదా? అదే కాకుండా ఈ పరిస్థితి కారణం మీరు పశ్చిమ ఎలక్షన్లు బీఆర్ సంబంధించిన కారణమే కదా.